వ్యవసాయం అభివృద్ధి చేస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కానీ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పి మేమందరం కూడా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి లక్ష్మారెడ్డి గారు, మేము, మా ఎమ్మెల్యేలు అందరం కూడా కేటీఆర్ గారి సహకారంతో మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలోనే చిన్న గొడవ లేకుండా 400 ఎకరాల భూమి అక్వైర్ చేసి ఒక ఐటీ టవర్ కట్టినాం. తర్వాత మిగతా స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్స్ కూడా ఉద్యోగాలు ఉండాలని చెప్పి వెతుకుతూ ఉన్నాం. అప్పుడు పేపర్లో అమర్ రాజా ఇండస్ట్రీ తమిళనాడుకి వెళ్తుంది, తమిళనాడు ముఖ్యమంత్రి ఆ ఇండస్ట్రీని ఆహ్వానించిండు, ఆర్థికంగా సహాయపడతాం, భూమి ఇస్తాం అని చెప్పి ఆ ప్రభుత్వం తమిళనాడు అడుగుతూ ఉంది అన్నప్పుడు మేము కేటీఆర్ గారి ద్వారా గల్లా జయదేవ్ గారికి, గల్లా అరుణ కుమార్ గారిని సంప్రదించి తెలంగాణలో పెట్టండి, తెలుగు వాళ్ళం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో మేము భూమి ఇస్తామని చెప్పి 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక మంచి ఇండస్ట్రీస్ను అమ్మరాజా ఇండస్ట్రీ, గిగా కంపెనీ, ప్రపంచ పటంలోనే గిగా కంపెనీలు లిథియం బ్యాటరీవి తక్కువ ఉన్నాయి, ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు, ఒక 5-6 కంపెనీల్లో ఇదొకటి. అంత పెద్ద గిగా కంపెనీ తీసుకొచ్చి ఫౌండేషన్ చేసినాం. ఇక్కడ చూడండి, లక్ష్మారెడ్డి గారు, కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసినాం. ఫౌండేషన్ వేసిన తర్వాత ఇది ఐటీ టవర్ పక్కనే. భూమి మామూలుగా ఉన్నప్పుడు జయేష్ రంజన్ తీసుకొచ్చి చూపించినవి. తర్వాత ఐటీ టవర్ కట్టినవి, ఈ ఐటీ టవర్ కట్టినాం. ఇక్కడ అది ఐటీ టవర్, ఇది అమరాజా ఇండస్ట్రీ. ఇంత మంచి ఇండస్ట్రీస్ మేము తీసుకొస్తే మమ్మల్ని మెచ్చుకోలేదు కాదు కదా, మమ్మల్ని ఎంత బూతులు తిట్టినో చూడండి ఎలక్షన్ సమయంలో. ఈరోజు అదే స్థానిక శాసనసభ్యుడు, ఐటీ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి మేము రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకాన్ని పదే అసెంబ్లీ కూడా చెప్పినాం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినని. ఇంకా అనేక పథకాలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినాం. మేము ఇంత మహబూబ్నగర్లో ఒక్క ఇండస్ట్రీ లేదు, ఆడ ఉన్నవాళ్ళు మహబూబ్నగర్ జిల్లా ప్రజలు, చదువుకున్న వాళ్ళకు, ఇంజనీర్లకు, చదువుకోని వాళ్ళకు, అన్స్కిల్ లేబరు వాళ్ళందరికీ ఇవ్వాలి. మహబూబ్నగర్లో ఇలాంటి ఇంకా 10 కంపెనీలు తేవాలి, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మహబూబ్నగర్లో బస్సులు తిరుగుతుంటే, కంపెనీ బస్సులు తిరుగుతుంటే, కంపెనీ కార్లు తిరుగుతుంటే కిటకెట్లు ఆడాలా, హైదరాబాద్ దీనికి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలో 400 ఎకరాలు చిన్న గొడవ లేకుండా భూమి ఉన్న వాళ్ళకు, భూమి ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళందరూ నొప్పించి తెస్తే ఒక్క మాట మెచ్చుకోలేదు కాదు కదా, ఎంత బూతులు మాట్లాడినా చూడండి. కనీసం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అరే చాలా కష్టపడి తెచ్చిండ్రు, మేము కొనసాగిస్తున్నాం, వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో తిట్లు తిన్నారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మహబూబ్నగర్లో ఒక చిన్న ఇండస్ట్రీ లేదు మహబూబ్నగర్ పరిధిలో, మరి ఇంత పెద్ద ఇండస్ట్రీ తెచ్చిండు. వారు మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడుతున్నాడు అమరాజా ఇండస్ట్రీ, ఇక్కడ రావడం అదృష్టం, చైనాతో పోటీ పడుతుండు, గర్వకారణం అన్నాడు. మరి మా పేరు ఏదైనా చెప్తాడు అనుకున్నాం, మా ప్రభుత్వం పేరు ఏం చెప్తాడు అనుకున్నాం, మా ముఖ్యమంత్రి గారి పేరైనా చెప్తాడు అనుకున్నాం. కనీసం కష్టపడ్డ నా పేరైనా, జిల్లాని కదా, నా పేరైనా చెప్తాడు అనుకున్నాం. కానీ ఏది ప్రస్తావన చేయలేదు. మరి ఎమ్మెల్యే గారు ఆ రోజేమో తిట్టిండు, ఈరోజు పెద్ద కంపెనీ అన్నాడు. దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మా పైన దుష్ప్రచారం చేసి, మా పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఓట్లు అడగాలి ఎవరే కానీ, మాకు ఓటు వేయండి, మేము వచ్చినాక వీళ్ళకన్నా బాగా చేస్తామంటే ఓకే. కానీ ఆ కంపెనీ మీద ఏం మాట్లాడింది ఒక్కసారి చూపించండి బాబు. ఖచ్చితంగా మీకు మీ భూములను వాపస్ ఇచ్చే లేదా కంపెన్సేషన్ బ్రహ్మాండంగా పెంచే ఉపాయం చట్టబద్ధంగా తీసుకుందాం. వీలైతే కోర్టుకు పోదాం, ప్రభుత్వాన్ని అడుగుదాం.
ధర్నాలు చేద్దాం, గెరాలు చేద్దాం, ప్రభుత్వం మాదే కాబట్టి వచ్చే ముఖ్యమంత్రి గారిని కూడా ఈ విషయం నేను చెప్తా, ఖచ్చితంగా మీకు న్యాయం చేసే ఏర్పాటు చేస్తా. ఇంకా ఇంకో కంపెనీ మోపైంది ఈడ, అమర్ రాజా బ్యాటరీ అట. అమర రాజా బ్యాటరీ ఏడికెళ్ళి వచ్చిండో, ఎవరు తెచ్చిండ్రో, ఇక తెలంగాణలో ఈ జాగానే దొరికిందా ఎదురలా? ఆడికెళ్ళి ఎలగొట్టిండు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఎలగొట్టిండు? కాలుష్యం వస్తుంది బ్యాటరీలతోటి అని చెప్పి ఎలగొడితే ఈ మహాశయులు వచ్చి తీసుకొచ్చి ఈడ ఫ్యాక్టరీ పెట్టించిండ్రు. అంటే ఏమైందో లోపల నాకైతే తెలియదు. ఏం మింగిండ్రో, ఏం తీసుకున్నారో, ఏం అష్యూరెన్స్ ఇచ్చిండ్రు. ఈ రోజు మాత్రం ఈ రోజు కంపెనీ వచ్చా ఏం చెప్తాడు? 10,000 ఉద్యోగాలు వస్తాయట. వచ్చినాయా? 10,000 10 ఉద్యోగాలు వచ్చినాయా? 10 ఉద్యోగాలు వచ్చినాయా? అన్ని మోసం మాటలు, జూటా మాటలు, లత్కోర్ మాటలు. అమర్ రాజా బ్యాటరీలా, ఆ బ్యాటరీలలో ఏముంటది? సీసం ఉంటది. ఆ సీసం భూమిలోకి దిగితే సంవత్సరాల తరబడి ఉండి అది నీళ్ల రూపంలో పైకి వస్తది. మీరు చేసే వరి పంటల నుంచి పైకి వచ్చి మీ పిల్లల ఆరోగ్యం, మీ ఆరోగ్యం భవిష్యత్తులో ఖరాబ్ అవుతుంది. అటువంటి ఫ్యాక్టరీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు ఉద్యోగాలు రావాలి, ఐటీ కంపెనీ రావాలి, కానీ పొల్యూషన్ ఇచ్చే ఏ కంపెనీ కూడా మన చుట్టుముట్టు ఇంకా అవసరం లేదు. ఇంకా చాలా మాట్లాడాడు. అంటే ఒక బాధాకరం ఏంటంటే లత్కోరి మాటలు అనడం అసభ్యంగా, అంటే అన్పార్లమెంట్ మాట్లాడి బాధాకరం అనమాట. ఇంత మంచి కంపెనీ తెచ్చినప్పుడు కనీసం ఆ రోజు తెలియకన్నాం, ఆ రోజు మేము ఏదో తెలియకన్నాం. నిజంగా ఇంత పెద్ద కంపెనీయా, ఇంత పెద్ద గిగా కంపెనీయా, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదా అని ముఖ్యమంత్రి గారే మాట్లాడాడు. చైనాతో పోటీ పడుతుంది కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ అని చెప్పి. మరి అంత పెద్ద కంపెనీ తెచ్చింది ఎవరు? శ్రీనివాస్ గౌడ్ కాదా? భూమి అక్వైర్ చేసింది శ్రీనివాస్ గౌడ్ కాదా? ఇంత పెద్ద ఐటీ టవర్ గురించి మాట్లాడి బూత్ బంగ్లా, అది ఎవడు ఉండడు అన్నాడు. ఇది బూత్ బంగ్లానా చెప్పండి? ఇది ఇంత పెద్ద అమరాజా ఇండస్ట్రీ, ఇంత అద్భుతమైనటువంటి అమరాజా ఇండస్ట్రీ ఎక్కడైనా ఉందా? ఇండియాలోనే లేదు. టోటల్ ఇండియాలోనే ఆ కంపెనీ, అలాంటి కంపెనీ వేరే కంపెనీ లేదు ఇంత పెద్దది ఇండియాలోనే. అంటే మహబూబ్నగర్ను ప్రపంచంతో పోటీ పడిస్తూ, ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని కంపెనీ ఇక్కడ కావాలని చెప్పి తమిళనాడు పోయే కంపెనీని మేము ఎంతో కష్టపడి తీసుకొస్తే, ఇది సీసం ఉంటుంది, ఇందులో విషం వస్తుంది, పంటలు పండవు, పొల్యూషన్ వస్తుంది, ఏం ఒప్పందం చేసుకున్నారో, ఇది లత్కోర్ కంపెనీ, దీన్ని కంపెనీని ఎలగొడతాం, భూములను వాపసు ఇప్పిస్తాం, కోట్ల రూపాయలు ఇప్పిస్తాం అని చెప్పడము చాలా బాధాకరం. సరే అదేం చెప్తే ఏం చెప్పని, కంపెనీ వాళ్ళ భూములలో పెట్టుకోమని చెప్పు అని మాట్లాడినారు. అంటే పర్సనల్గా మాట్లాడేందుకు నాకు బాధ అనిపి చెప్తున్నా. ఒక పాలసీ ప్రకారం మాట్లాడితే ఓకే, పర్సనల్గా ఈ కంపెనీ మీద దుష్ప్రచారం చేసి మమ్మల్ని మేము ఏదో చేసినాం, పేదల భూములు గుంజుకొని కబ్జాలు చేసినామంటే ఇట్లా చిత్రీకరించారు కదా, అది మాకు బాధాకరం. కనీసం ఈ రోజైనా ఆ రోజు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చెప్పాలి. ఈ రోజైనా మా డిమాండ్ ఏంటంటే, ఈ రోజైనా ఇది వాస్తవము, ఇంత అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ తీసుకొచ్చిండ్రు, పేర్లు పెట్టకుండా గతంలో ఉన్న నాయకులు మా పేర్ల పెట్టుకొని తిట్టు, మా పేర్ల మీద తిట్టిరు. గతంలో ఉన్న నాయకులు జిల్లాలు అభివృద్ధి చేసిర్రు, గతంలో ఉన్న నాయకులు ఇగో ఇంత మంచి ఇండస్ట్రీ తీసుకొచ్చిండ్రు, ఇంతమంది ఉద్యోగాలు కలుగుతూ ఉన్నాయి, ఇంత భూముల విలువ పెరిగింది, పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు, పక్కనే బైపాస్ రోడ్, పెద్ద అద్భుతమైన రోడ్డు తెచ్చిండ్రు, ఈ ప్రాంతం అద్భుతంగా ఒక ఫారిన్ మాదిరిగా తయారవుతుంది అని చెప్తే, మా పేర్లు చెప్పకుండా చెప్తే ఇంకా ఇంతకన్నా బాగా చేస్తామంటే బాగుంటుంది. కానీ మమ్మల్ని అన్పార్లమెంటు లత్కోర్ అని, ఇది సీసం విషం కంపెనీ అని, పొల్యూషన్ అని దుష్ప్రచారం చేయడం, మళ్ళీ అదే కంపెనీ దగ్గర వచ్చి ఇది బ్రహ్మాండం అని చెప్పి ఇనాగరేట్ చేయడం, కనీసం చేసిన వాళ్ళ గురించి కూడా ప్రస్తావన చేయడం. జనరల్గా మమ్మల్ని తిట్టుకుంటే ప్రస్తావన అవసరం లేదు. యాక్చువల్గా మమ్మల్ని ఆ రోజు తిట్టిండ్రు కనుక ఇంత మంచి కంపెనీ తీసుకొచ్చి ఇంత అద్భుతంగా రన్ చేసినాం. మేము ఉన్నప్పుడే ఇది వేలాది మందికి ఇచ్చింది అక్కడ ఐటీ టవర్లో. ఇంతమంది 15 దాదాపు 12, 13 అమెరికా కంపెనీలు నడిపినాం. కానీ అది ఇంజనీర్లు మాత్రమే కదా, చదువుకోని వాళ్ళకు కూడా స్కిల్డ్ రెండు ఉండాలని చెప్పి గిగా కంపెనీ ఇచ్చినాం. మరి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాలి, అక్కడున్న మంత్రులు కూడా ఆలోచన చేయాలి. ఇలా సంతోషం ఏంటంటే
తిట్ల పురాణం లేదు. అది చూసి మాకు అనిపించింది, నయం నయంరా నాయన, ఆ తిట్ల పురాణం లేకుండా కనీసం ఇండైరెక్ట్గానే ఓడియుడు, ఇండైరెక్ట్గానే గతంలో చేసిన పాలసీలు మేము కంటిన్యూ చేసినాం అని చెప్పిండు. అందరు ముఖ్యమంత్రుల పేర్లు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పిండ్రు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు అని చెప్పిండ్రు. గత 10 సంవత్సరాల అక్కడికి వచ్చేవరకే ప్రభుత్వం కొనసాగించింది మేము చేసినాం అన్నాడు. ఇంకా ఆయనంత తిట్టకుండా మాట్లాడిండు. కనీసం మేము చేసింది ఇప్పుడైనా ఒప్పుకున్నాడు. మేము చేసింది మనసులో చూసి ఆయనకు అన్నిక రాలేదు, నిజమే కదా అని ఎన్నిసార్లు అంటాడు చెప్పు. ఇప్పుడు చూసి అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే నిన్న మోటార్ లాంచ్ చేసిండ్రు. నిన్న మోటార్ లాంచ్ చేస్తే మేము పెట్టిన మోటార్లు అవి, మేము పెట్టిపోయిన మోటార్లు 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆన్ చేస్తే ఇప్పుడు రిజర్వాయర్లకు పోతున్నాయి. ఇదే ముందు చేసింటే మొత్తం 50-60 టీఎంసీ నీళ్ళు నిల్వ ఉంటుండే. ఓ 2 కిలోమీటర్ల కాళ్ళను కరెక్ట్గా చేస్తే మోటార్ లాంచ్ చేస్తే వచ్చేటివి. మేము 3 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పుడు స్టార్ట్ చేసిన మోటార్లు ఇప్పుడు ఆన్ అయినాయి. మిగతావి కూడా తొందరగా ఆన్ చేసి అన్ని రిజర్వాయర్లు కరివేల వరకు రిజర్వాయర్లు నింపితే సంతోషపడతాం. దాని మీద మళ్ళీ ఒకసారి కూడా మేము మాట్లాడతాం ఆ ప్రాజెక్టుల పైన. మరి ఈరోజు ఖచ్చితంగా మహబూబ్నగర్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ మా విజన్ ఏంది, మా ఆలోచన ఏంది, ప్రపంచానికి పోటీ, చైనాతో పోటీ పడేటువంటి ఒక ఇండస్ట్రీ మేము ఆడికి ఇచ్చినామంటే మా విజన్ ఏందో అర్థం చేసుకోవాలి. పక్కల చిన్న గొడవ లేకుండా భూములలో ఇంకా 5 ఇండస్ట్రీస్ అగ్రిమెంట్ అయినాయి, అది కూడా కంప్లీట్ చేస్తే సంతోషపడతాం. ఎయిర్పోర్ట్ కూడా ఇన్స్పెక్షన్ అయ్యి ఆగింది, ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చేస్తే సంతోషపడతాం. అందులో ఫ్యాక్టరీలు పనిచేసే వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన వాళ్ళకు ఉపాధి కలపాలని చెప్పేసి వాస్తవాలు ఇప్పటికైనా అంగీకరించినందుకు, మరి మమ్మల్ని పొగడకపోయినా, మేము తెచ్చినామని అనకపోయినా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని అన్నందుకు మరి ఒక రకంగా నయం రాబాయి ప్రతి మీటింగ్లో బూతులు తిట్టేది, ఎన్ని బూతులు తిడుతున్నారని చూసినాం. కానీ బూతులు లేకుండా నేను అనుకుంటా మొట్టమొదటి మీటింగ్ అనుకుంటా. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది కరెక్టే, యువత గురించి ఆలోచన చేసింది కరెక్టే అని చెప్పి వారు ఒప్పుకున్నట్లు కూడా మాకు అనిపించింది. మరి స్థానికంగా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కనీసం ఇలా మాట్లాడకపోయినా సోషల్ మీడియా ద్వారానైనా కానీ ఆ రోజు అన్నది తప్పే, ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కరెక్టే చేసినని మాట చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయం ఎవరికి శాస్త్రం కాదు, రేపు రొటేషన్ అవుతుంటుంది. కానీ ఆ సంస్కృతి మంచిది కాదు. చదువుకున్న వ్యక్తులుగా రాజకీయంలో వచ్చినప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడాలి, తెలియక వాస్తవాలు మాట్లాడితే సవరించి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం.